ప్రేమతో దేవుడు, అందుకే యేసుక్రీస్తు వారు మొదటగా పుట్టినప్పుడు ఆయనకు ఏమని పేరు పెట్టారంటే, ఇదిగో ఇమ్మానుయేలు దేవుడని అతనికి పేరు పెట్టమన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే నీవు ఎటువంటి ఇరుకుల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి శ్రమలలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, అనాథగా ఉన్నా, దిక్కులేని వాడుగా ఉన్నా, దేవుడు ఎన్నటికీ నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, నీతో కూడా ఉన్నటువంటి వాడు. నువ్వు ఎప్పుడైనా సరే జీవితంలో ఎన్నటన్నటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఎన్నటికీ ఒంటరి వాడను కాను, నేను ఎన్నటికీ ఒంటరి దానను కాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీ శ్రమలలో ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు. నీ యొక్క మరి బాధల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో నీకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి ఎర్ర సముద్రం వంటి సమస్య నీ యొద్దకు వచ్చినప్పటికీ కూడా దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడైనాను కాబట్టి నువ్వు సాగిపోమ్మంటున్నాడు. ఏమని చెప్తున్నాడండి? నువ్వు ఆగిపో, ఇక్కడితో సరిపెట్టుకో అంటున్నా దేవుడు. ఏమని చెప్తున్నాడు? నువ్వు సాగిపోమంటున్నాడు. దేవాది దేవుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో విజయాన్ని మనకు అనుగ్రహించే దేవుడే.